సూర్యాపేట జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట ఆరోగ్య శాఖ అవినీతిపై సర్కారు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులతో రంగంలోకి దిగింది. విచారణ కమిటీ అర్హత అనుభవం లేకున్నా స్కానింగ్ సెంటర్లో అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మామూలు తీసుకుంటూ అవినీతికి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు మండిపడ్డారు. ఈ క్రమంలో వైద్యాధికారులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట ఆరోగ్య శాఖ అవినీతిపై సర్కారు సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి. రైట్ రాజశేఖర్, సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అయితే అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మెడికల్ అధికారులు అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఉన్నారో ప్రభుత్వం 5 రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులతో అయితే ఇప్పటికే రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై అయితే ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఏదైతే ఉందో దీనికి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందంటూ కూడా స్కానింగ్ సెంటర్లపై ఆసుపత్రులపై ఇప్పటికే కొరడ జులిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ స్కానింగ్ సెంటర్ ను కూడా సీజు చేయాలంటూ కూడా మెడికల్ కౌన్సిల్ బృందం సూచించిన అయినా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో దాన్ని పెడచెవున పెట్టలేదంటూ కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఆ స్కానింగ్ సెంటర్ పై కేవలం స్లోకస్ నోటీసులు మాత్రమే జారీ చేయడం, అంతా హైడ్రామా నడవడంతోనే సూర్యాపేట ఎవరైతే డిఎస్పీ పార్థసారథి, సిఐ రాఘవులు కూడా ఆ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల వద్ద నుండి అయితే దాదాపుగా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 16 లక్షలకు డీలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో అయితే డిఎస్పీ పార్థసారథిపై అదేవిధంగా సిఐ రాఘవులపై ఇప్పటికే ఏసీబీ అధికారులైతే సోదాలు నిర్వహించారు. దాంట్లో భాగంగానే డిఎస్పీ సిఐ పై ఇద్దరిని కూడా కేసు నమోదు చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ ఇష్యూ అనంతరం కూడా ఆ స్కానింగ్ సెంటర్ ను ఎందుకు సీజ్ చేయలేదంటూ కూడా ఆ స్కానింగ్ సెంటర్ వద్ద అయితే ఇంకా కూడా డాక్టర్ ను ఇంకా కొంతమంది సిబ్బందిని నిర్వహించారంటూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక నివేదికను వెళ్లడంతో అయితే ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ కావడంతో అయితే రాష్ట్ర స్థాయి మెడికల్ అధికారులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డాక్టర్ రాథోడ్ పర్యవేక్షణలో ఈ విచారణ ఈ రోజు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనైతే ఎలాంటి అనుభవం లేకుండా అర్హత లేనటువంటి హాస్పిటల్స్ అదేవిధంగా స్కానింగ్ సెంటర్లను వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ ను కూడా ఈ రోజు పూర్తిగా అదుపులోకి తీసుకొని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అనుమతులు లేని హాస్పిటల్స్ మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి సైదులు, ప్రధానంగా ఎలాంటి అక్రమంగా లేకపోతే లైసెన్స్ లేకుండా నడిపిస్తేనే చాలా ప్రమాదకరం ఇటువైపు. కానీ సో దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులకు అందిన సమాచారం లేకపోతే వైద్య శాఖకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం ఇంకా ఎన్నుండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విచారణ ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ రైట్స్ అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్. ఇది గత వారం రోజులుగా కూడా ప్రధానంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయితే ఇది మెడికల్ మాఫియా అనేది జోరుగా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే అర్హత లేనటువంటి గవర్నమెంట్ డాక్టర్లు కూడా ప్రాక్టీస్ సెంటర్లు పెట్టుకొని నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా కొందరు ఎలాంటి అర్హత లేనటువంటి కొందరు ఫేక్ డాక్టర్లు అదేవిధంగా కొందరు సిబ్బంది కూడా ఏర్పరచుకొని అక్కడ స్కానింగ్ సెంటర్లు కావచ్చు,
సూపరింటెండెంట్ హాస్పిటల్ కావచ్చు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే డిఎంహెచ్ఓ వీళ్ళతో కుమ్మక్కైనటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున సూర్యాపేటలో వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, కనీసం వాళ్ళకు అవగాహన లేనటువంటి సిబ్బంది కావచ్చు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ఇది ఇటీవల కాలంలో ఒక స్కానింగ్ సెంటర్ లో జరిగినటువంటి ఒక నిర్వహణే ఉదాహరణ చేసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పార్థసారథి డిఎస్పీ, ఆ పార్థసారథి అక్కడ అదేవిధంగా సిఐ రాఘవులు వీళ్ళిద్దరు కూడా కేసు అంటే స్కానింగ్ సెంటర్ లో వచ్చినటువంటి ఆరోపణల ప్రకారంగా కూడా వీళ్ళిద్దరు కూడా ఆ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యంతో కూడా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా రిమాండ్ కావడంతో ఈ ఎవరైతే ఈ హాస్పిటల్ ఇది స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏసీబీ అధికారులని ఆశ్రయించినప్పటికీ అసలు తతంగం అంతా బయటపడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకటి కాకుండా ఒకటి ఇట్లా ఒక్కొక్కటి రోజు ఒకటి బయటపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇంకా ఏంది అనేది కూడా అధికారులు తేల్చే ప్రయత్నంలో ఉన్నారని కూడా ఆరోపణలు అయితే తెలుస్తా ఉంది. చూడొచ్చు కూడా రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.